ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ప్రతి భార్యకి డాన్స్ అంటే ఇష్టం ఉంటది, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటది. కానీ అదే ఇష్టం ఇంట్రెస్ట్ భర్తకి ఇరిటేషన్ గా మారితే ఎంత ఫనీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఎమాన్యుల్ లాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. నేను మంచి డాన్సర్ చేసుకుందాం అనుకున్నాను సార్, పోయి నేను చేసుకున్నాను చూసారా, అది నా కర్మ. నేను డాన్సర్నే. ఏంటి? నేను డాన్సర్నే. ఒక్క రోజునే స్టేజ్ మీద డాన్స్ చేసావా? నేను స్టేజ్ మీద వేయను. మరి ఎక్కడేస్తావు? శవాల దగ్గర వేస్తాను. చూసారా సార్? ఏ శవాల దగ్గర వేసే డాన్సర్లు కాదా సార్? నేను చాలా అబద్ధాలు ఆడాను కదా నిన్ను పెళ్లి చేసుకోవడానికి. నువ్వేమన్నా అబద్ధం ఆడావా నన్ను పెళ్లి? ఒకటే ఆడానండి. ఏంటి? ఆడపిల్లని. పక్కిల్లు ఖాళీగానే ఉంది, ఎవరన్నా రెంట్కొస్తే రెంట్కిద్దాం చెప్పు. సరే అండి. పద లోపల పద. ఇది జబర్దస్త్, ఇక్కడ కామెడీ చేయాలి. మీరు డీకి వచ్చి కామెడీ చేస్తే మేము చూడట్లే. మీ డాన్స్ బాగోదు కాబట్టి మేము కామెడీ చేస్తున్నాం. మీరు కామెడీ బాటలు కాబట్టి డాన్స్ చేస్తున్నాం. కాంప్రమైజ్ చేద్దాం. అది ఓకే. అరే ఉన్నట్టుండి అందరం కలిసి రూమ్ ఖాళీ చేసాము. మన నలుగురం కలిసి ఒకే రూమ్ లో ఉందాం. రూమ్ షేర్ చేసుకోవచ్చు, రెంట్ కూడా షేర్ చేసుకోవచ్చు. యా, ఇంతకీ ఎక్కడ ఉండాలి మనం? కుసుమ గారి ఇంటికి వెళ్దామా? చెన్నై. వద్దురా, ఒకసారి ఆమె నన్ను చూసి బాబుని చూసిన కానించి నిద్ర రావట్లేదు అంది. బాబుని చూసి నిద్ర రావట్లేదంటే అంత అస్యంగా అంత భయంగా ఉంది. లేదు, అంత అందంగా ఉంటాను. అందంగా ఉంటానే నేను చెప్పాలి, నువ్వు కాదు. పంచులన్నీ చంపేసాయి నువ్వు. దగ్గరలో ఏదో రూమ్ రెంట్ ఖాళీగా ఉన్నాడు. ఇక్కడ ఉంది. ఇక్కడ ఉందన్న. ఇదే అట్టుకుంటా అయితే. హలో, ఎవరైనా ఉన్నారా? ఉన్నాను, మీరే లోపలికి రండి, ఎవరు చూడకుండా. మీరు కదండి బయటికి రావాల్సింది. ఏం కావాలి? రూమ్ కావాలండి. ఎన్ని అవర్స్? అవర్సా? అయ్యో, మళ్ళీ మర్చిపోయాను, ఇది ఇల్లు కదా. ఏం చేస్తుంటారు? డాన్సర్స్ అండి. డాన్సర్స్? అయ్యో, డాన్స్ అంటే నాకు పిచ్చి. రెంట్ ఎంత? రెంట్ గురించి మాట్లాడతారేంటండి? నాకు డాన్స్ అంటే చాలా పిచ్చి అనమాట. మా ఆయన్ని పిలిచి మా ఆయనతో మాట్లాడి ఏదో సెట్ చేస్తానే, ముందు మీరు వెళ్ళండి. ఏమండి? ఏంటి? 4 అబ్బాయిలు వచ్చారండి, డబ్బులు ఇస్తారు తీసుకోండి. 4 అబ్బాయిలు వచ్చారు, రెంట్ కి డబ్బులు ఇస్తారు తీసుకోండి అంటున్నా. రెంట్ కోసం వచ్చారా? నమస్కారం సార్. నమస్కారం అండి. మీరేనా? మేమే డాన్సర్స్, ప్రముఖ డాన్సర్స్. ఇద్దరు లోపలికి వెళ్ళండి. రెంట్ మాత్రం టయానికి ఇవ్వాలి. టైం కాకముందే ఇస్తాం. జాగ్రత్తగా ఉండండి, అర్థమవుతుందా? 1 2 3 4. ఖుష్బు గారు ఒప్పుకోరు. 1 2. రష్మి గారు ఖాళీగా ఉంటారు, అస్సలు నవ్వరు. సరదా అలా రెస్ట్ తీసుకుందాం. రెడీ, టైం అవుతుంది. మంచి డాన్సర్ లా ఉన్నాడు, నాకు డాన్స్ బాగా నేర్పిస్తాడేమో. ఏమండి, చెప్పండి. నాకు డాన్స్ నేర్పిస్తారా? ఇప్పుడు కుదరదండి, టైం లేదు, చాలా ప్లీజ్ బిజీగా ఉన్నాను. కుదరదండి, నేను ప్రాక్టీస్ లో ఉన్నాను. కుదరదండి. ఏమైంది మళ్ళీ? ఏం చేశారా? చైనా మహోడా. ఏం చేశాడే? డాన్స్ నేర్పినాడు. వాళ్ళని ఎందుకు అడిగావే? నేను డాన్స్ స్కూల్లో జాయిన్ చేస్తానని చెప్పాను కదా. కమాన్, రైట్, రెడీ. ఆగు, అడుగుతున్నాను కదా. ఒక హెల్ప్ చేయాలి. ఏంటి? మా ఆవిడకి డాన్స్ అంటే పిచ్చి. ఓకే, కొంచెం ఒకసారి డాన్స్ నేర్పిస్తే ఖర్చు అవుతుంది. కావాలంటే రెంట్లో కట్ చేసుకోండి ప్లీజ్. సరే, నేర్పిస్తాను పో. జల జల జలపాతం సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఏందిరా అది డాన్సా? డాన్స్ లో కొన్ని రకాలు ఉంటాయి. అరే ప్లీజ్ ముట్టుకోకుండా చేయండి. ముట్టుకోకుండా చేయడం కదా సంసారమా? ఏం మాట్లాడుతున్నావురా? సరే, డాన్స్ చేయండి రా నాన్న. చేయండి మళ్ళీ లాస్ట్. ఏ నీటి
చెమ్మదీచలేని దాహమేసనే బిట్టు చాలా బాగా చేశారా. డీలో కూడా ఎప్పుడు మీరు ఇలా చేయలేదురా. కావాలంటే నా పిల్లల్ని తీసుకెళ్ళండి రా. ముట్టుకోకుండా చేయండి అంటే దాన్ని పిండిని చేసినట్టు చేస్తారా. మీకు ఆల్రెడీ చెప్పా ఎలాంటి వాళ్ళు పడితే అలాంటి వాళ్ళతో చేయొద్దని. మనం ఏం చెట్టి రష్మి కొన్ని ఆలోచించాలి మనం ఏమండి కొంచెం ఉప్పు కావాలండి. మీరు అడిగితే ఉప్పు ఏంటండి, పప్పు కూడా ఇస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంట్లో దిగడానికి కూడా మీరే రీజన్. అవునా? అవునండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మో, ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరు? మాస్టర్, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటండి? అంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు అంటే ఇష్టం. అవునా? మీతో ఇప్పటి నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరంత వైట్ గా డాన్స్ నేర్పిస్తారా? నేర్పిస్తానండి. ఏ ఊరండి? మాదా అండి, ఆ. అనకపల్లి అండి. ఏమండి? అయ్యో, ఎవరో వచ్చినట్టున్నారు. ఏం మండియా? హాయ్ అండి. చెప్పండి, ఉప్పు కావాలా పప్పు కావాలా? మీరే కావాలి. అవునా? ఎందుకండి? ఏమండి? అయ్యో, ఎవరు వచ్చినట్టున్నారు. మంచి చూడండి, దూరం. అమ్మయ్యా, ఎవ్వరు లేరు ఈ రోజు. జిగిరి దోస్ 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 దోస్. డాన్స్ నేర్పిస్తారా? అసలు నేర్పించడానికి నేను వచ్చింది. మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అవునా? జిగిరి దోస్ 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 దోస్. ఏమే? అమ్మో, మా ఆయన వచ్చినట్టు. దూరం దూరం. ఏమే? నేను స్నానానికి వెళ్ళొస్తాను. ఓకే అండి. జాగ్రత్త. భయం వేస్తుంది. భయపడొద్దు. ఏమే? ఏమండి? నా షర్ట్ ఎక్కడ పెట్టావే, కనపడట్లేదు. అది బీరోలో పెట్టానండి. సరే. భయం వేస్తుంది. ఏమే? ఏమండి? సర్లే గాని లోపలికి వెళ్ళి అద్దం దువ్వాన్ని తీసుకొని రాపో. ఓవే, ఒక్క నిమిషం ఉండు. భయం వేస్తుంది. ఒరే, ఇంకా భయంగా ఉంది. నేను 3 సార్లు కవర్ చేయడానికి బాత్రూమ్ లోకి, టవలకి, డ్రాయర్కి వెళ్ళి అప్పుడు వెళ్ళొచ్చు కదరా మీరు బయటకి. అంటే మీరు అంటే already చూసారా? ఒరే, నాకు తెలుసురా మీరు ఉన్నారని. అవునా? నీ అబ్బా ఏడ దొరికారా మీరు? అంటే ఇదంతా జిగిరి దోస్ దోస్. కాదురా, అది పిచ్చిదిరా. పిచ్చిదా? నేను కూడా ఇలా వచ్చి భయం వేస్తుందంటే వాళ్ళ నాన్న వచ్చి తాళి కట్టించాడు రా. అవునా? ఆ, ఇలా జరిగింది. అలాగే జరిగింది. ఎన్నిసార్లు చెప్పారా మీకు? మన రేంజ్ ఇది కాదు, రష్మి అని. రేజీ ఫెలోస్. మరి మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. డైరెక్టర్ గారు బాగుంది. ఇమాన్యుయల్ గారు బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చందన, డిడ్ యు ఎంజాయ్ ది స్కిట్? యా, చాలా బాగుంది. అంటే టెనెంట్స్ గా నాకన్నా బాగా వాళ్ళే ఎక్కువ మంచిగా చేసినట్టు అనిపించింది. ఖుష్బు గారు, ఎలా అనిపించింది స్కిట్? స్కిట్ బాగుంది ఏమో, స్కిట్ చాలా బాగుంది. ఇట్ వాస్ నైస్. ఆల్ ఆఫ్ యు హావ్ పర్ఫార్మ్డ్ వెల్. కృష్ణ భగవాన్ గారు, ఇమాన్యుల్ బాగుంది. డాన్సర్స్ మీరు ముగ్గురు బాగా చేశారు బాబు. డైలాగ్ మర్చిపోకుండా చాలా ఈజీతో చేశారు. ఓకే, బాగుంది. ఆల్ ది బెస్ట్.